మండల పరిధిలో పెరిగిట్ సహకార సంఘ పరిధిలోని చేపూరు, కొటారమూరు, ఆరమూరు, పెరిగిట్ గ్రామాల రైతులు వారి యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు మరియు పాలక వర్గాలు ఇబ్బంది పెట్టడం వల్ల తరుగుతో ఒక్క బస్తా ఎంబట 4 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తూ దొడ్డు ధాన్యాన్ని దించుతామని రైతుల్ని ఇబ్బంది పెడితే మేము రైతులము ఆ రకంగా ఇవ్వడానికి ఒప్పుకోము. పాత పద్ధతిలోనే 41 కిలోలు జోగడానికి ఒప్పుకుంటాము. ఏదో తరుగు అంటే జోకిన దానికి తరుగు పోతే ఒక అరకిలో అంటే ఒప్పుకోగలుగుతాం. రైతులమైతే 5 కిలోలు 6 కిలోలు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము పండించి ఏదో అధికారులనా లేదా రైస్ మిల్లర్లను పోషించడానికే మేము వ్యవసాయం చేస్తున్నామా అనే రకంగా ప్రభుత్వాలు ఇలా వాయించాల్సి వస్తుంది. కావున ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను తరుగు లేకుండా కోత లేకుండా మిల్లర్లపై తగు చర్యలు తీసుకొని తొందరగా లారీలు పంపించి ధాన్యం తీసుకోవాలని కోరుచున్నాం. నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దొడ్డు వడ్లు ఎక్కడికక్కడ వేలాది బస్తాలు ఎక్కడికక్కడ తూకాలు వేసి నింపి అట్లనే పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, ఎందుకోసం అంటే వీళ్ళు తరుగు పేరు మీద ఈ తరుగు ఇస్తేనే మేము సంచులు ఇస్తాం, 4 కిలోలు ఒక బస్తాకి 4 కిలోలు తరిగిస్తేనే మేము సంచులు ఇస్తామని చెప్పి ముందస్తుగా సంబంధిత ఉన్నటువంటి కొనుగోలు సెంటర్లలో చెప్తా ఉన్నారు. అయ్యా ఈ రకంగా జరుగుతూ ఉందని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే మొన్ననే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి మా సీతక్క గారికి చెప్పడం జరిగింది. అమ్మ ఈ పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ వడ్లు మ్యాచర్ వచ్చి కుప్పలు చేసి తాడ్పత్రులు కప్పి ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, తరుగుపోతూ ఉంది, ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పి కుప్పల కింద ఉన్నటువంటి తాడ్పత్రుల ఖర్చులు కూడా అనేక రకంగా తాడ్పత్రులు ఖర్చులు అవుతూ ఉన్నాయని చెప్పి చెప్పినా కానీ ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చినా కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోలేకపోతుంది. ఈ జిల్లా కలెక్టర్ గారు ఎందుకోసం అంటే జిల్లా కలెక్టర్ గారు క్షేత్రస్థాయిలోకి వచ్చి క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ఆ పరిస్థితి జరగలేకపోతా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులను అడుగుతా ఉన్నా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన విధంగా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ తరుగు వెనుక వీళ్ళందరికీ పెద్ద ఎత్తున ఏమైనా లింకులు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. బాయిల్డ్ పోయేదానికి 4 కిలోలు, క్వింటాలకు 6 కిలోలు అడుగుతా ఉన్నారంటే దీంట్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి ఈ యొక్క అధికారులందరికీ కూడా లింక్ ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కనుక ఇప్పటికైనా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి షరతు లేకుండా, రైతుకు పూర్తి స్థాయిలో తరుగు లేకుండా వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లర్స్ పంపించవలసిందిగా ఈ జిల్లా యంత్రాంగాన్ని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కోరుతా ఉన్నాం. లేకుంటే మరొకసారి, ఎందుకంటే దీంట్లో రైతులు రోడెక్తామంటే కూడా అరే రైతుకు స్వేచ్ఛ లేదా, నష్టపోతున్నాం, బోర్రో ఒక ఎకరానికి 15 నుంచి 20 వేలు నష్టపోతున్నామని చెప్పి రైతులు నిరసన తెలుపుతామంటే కూడా నిరసన తెలపకుండా పోలీసులు కూడా వచ్చి బలవంతంగా వాళ్ళు నిరసన తెలిపితే కేసులు పెడతాం, అది పెడతామని చెప్పి భయం పట్టించే విధానంగా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులకు స్వేచ్ఛ ఉందా లేదా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు వెంటనే కొనుగోలు చేయండి, కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్ పంపించి రైతుకు ఎలాంటి తరుగు లేకుండా చూడవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఒకవేళ తరుగు